మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో రమావత్ బాలాజీ చేతుల్లో వందలాది మంది గిరిజనులు మోసపోయారని, వారికి న్యాయం చేయాలని అడ్వకేట్ బాలాజీ పవర్ విజ్ఞప్తి చేశారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్లో రమావత్ బాలాజీ చేతులు వందలాది మంది గిరిజనులు మోసపోయారని, వారికి న్యాయం చేయాలని గుర్రంపోడు భూముల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అడ్వకేట్ బాలాజీ పవర్ విజ్ఞప్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగర్ మంగ్లీతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గత 3 నుండి 4 నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు, 150 కోట్ల స్కామ్ కాదని, దాదాపుగా 1000 కోట్ల స్కామ్ అని పేర్కొన్నారు. అమాయక పేద గిరిజనులను టార్గెట్ గా చేసుకుని మైక్రో ఫైనాన్స్ పేరు మీద సొమ్ము చేసుకుని కోట్లలో దోచుకున్నారన్నారు. ఇప్పటికే బాలాజీ రమావత్ మీద నల్గొండ జిల్లాలో కేసులు నమోదైందన్నారు. దీనిలో చాలా మంది ఏజెంట్లు ఉన్నారన్నారు. దీనిలో ప్రధానంగా మధు, బాలాజీ, సురేష్, సీతారాం, శివ వీళ్లపై సిబిఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని బాలాజీ పవర్ డిమాండ్ చేశారు. ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్ గడ్డం అశోక్ మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరిట అధిక వడ్డీల ఆశతో నిరుపేద లంబాడి బిడ్డలను దేవరకొండ కేంద్రంగా చేసుకొని అధిక వడ్డీ ఆశ చూపి ఏదైతే వేల కోట్ల రూపాయలు ఇవాళ పేద ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టి ఎవరైతే దోచుకున్నారో రమావత్ బాలాజీ, రమావత్ చిరంజీవి, వినోద్, రమేష్, మధు వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు అయినాయి. కానీ ఇక్కడ బాధితులకు న్యాయం జరగకుండా సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది కుట్రలు పన్ని బాధితులకు న్యాయం జరగకుండా ప్రమేయం లేని వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి దీంట్లో ఈరోజు గిరిజనులకు ఇవాళ నష్టం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బాధితులు వాళ్ళ చెమట చుక్కల్ని యావత్ ఆస్తిని ఇవాళ తాకట్టు పెట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ పేద ప్రజలు కష్టపడి కూలీనాలి చేసుకొని కూడగొట్టుకున్న డబ్బులన్నీ కూడా ఇవాళ మోసగాళ్ళ చేతిలో మోసపోయారు ఈ గిరిజన లంబాడి బిడ్డలు. వాళ్లకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా దీని వెంబడి వేల కోట్ల రూపాయల ఇవాళ దందా నడిచింది. ఇది ఒక చైన్ సిస్టంలో నడిచింది. దీంట్లో వందల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, ఇవాళ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆల్ ఇండియా ట్రైబల్ చేసి ఇవాళ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా, ఏ సెలబ్రిటీలు ఉన్నా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తీసుకోవచ్చు. అమాయక ప్రజలకు బిజినెస్ ప్లాన్స్ అని చెప్పి చాలామంది మధ్యతరగతి పేద ప్రజలను ట్రాప్ చేయటము, వాళ్లకు సరికొత్త మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. అయినా ఫ్రాడ్ ఏదైతుందో దాదాపు 150 కోట్లు అంటారు. అది రాంగు. దాదాపు వాళ్ళు కోకాపేటలో భూములు కొన్నారు, షాద్నగర్లో వెంచర్లు కొన్నారు. అదేవిధంగా నల్గొండ డిస్టిక్లో కూడా భూములు కొని వెంచర్లు వేసి ఇది ఒక పాత గతంలో సత్యం రామలింగరాజు పేరుతో జరిగిన స్కామ్ ఎట్టయితే ఏ రకంగా అయితే ఉందో ఇది కూడా మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన స్కాము. దీన్ని అడ్డుకట్టేయాల్సింది ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ రిలీజియస్ పేరుతోని ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక యాక్ట్ తెచ్చింది. ఏ మతాన్ని ఎవరు దూషించవచ్చు అని, ఫైన్. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే చాలా స్టార్ హోటల్స్లలో అక్కడ ఇక్కడ ఈ మధ్యతరగతి వాళ్ళని ట్రాప్ చేయడానికి ఏదైతే బిజినెస్ ప్లాన్స్ అని అమాయక ప్రజలను వితౌట్ లైసెన్స్తోని ఏదైతే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందో దీనికి కూడా గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురాగలిగితే దీన్ని పూర్తి కట్టడి చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఏదైతే బాధితుల పక్షాన మరి మైక్రో ఫైనాన్స్ పేరు మీద మరి ఆల్రెడీ ఆరోపణలు చేస్తున్నా మరి మీరు చూస్తున్నారు. గత 2-3 నెలల నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఏదైతే మంగ్లీ కానీ సుబ్బారావు కానీ మరి మైక్రో ఫైనాన్స్ ఇష్యూ ఉన్నదో దాని పక్షాన ఈరోజు బాధితుల పక్షాన మేము మాట్లాడడం జరుగుతుంది.
మరి ఈరోజు బాధితులు నల్లగొండ జిల్లా కేంద్రంగా దాదాపుగా 1000 మంది ఏదైతే మీడియాలో వచ్చినట్టు 150-200 కోట్లు కాదు, దాదాపుగా 1000 నుంచి 1200 కోట్ల ఇష్యూ ఇది. ఏదైతే నల్లగొండ జిల్లాలో వద్దిపట్ల, మిర్యాలగూడ, హుజూర్ నగర్, దేవరకొండ, చందంపేట ఆ ప్రాంతాలలో లంబాడి మరి పేద గిరిజనులని వాళ్ళని టార్గెట్ చేసుకొని ఏదైతే బాలాజీ నాయక్ అతని అనుచరుడుగా ఉన్న మధు వీళ్ళిద్దరూ కలిసి కొంతమంది ఇక్కడ చూడండి ఆల్రెడీ బాలాజీ నాయక్ మీద మరి ఆస్తుల అటాచ్మెంట్ కేసు ఉంది నల్లగొండ జిల్లాలో. దాదాపుగా 1000 కోట్లు ఇళ్ళు మరి సంపద లంబాడీల దగ్గర వాళ్ళు ఆల్రెడీ పేదలు మరి భూమి కోసమని పెళ్లిళ్ళ కోసమని పుస్తెల తాళ్ళు అమ్ముకొని మరి పేదలు ఆల్రెడీ మరి చెమటోడ్చి సంపాదించిన డబ్బు మొత్తం మరి మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఒక వ్యక్తి ఒక 20 లక్షలు ఇస్తే దాని మీద మళ్ళీ నెల వాళ్లకు ₹1,00,000 50,000 అట్లా ఇచ్చి వాళ్లకు నమ్మకం పలికిచ్చిన తర్వాత ఒక 15-20 లక్షలు మొత్తం తీసుకొని పోవడం. అంటే ఈ విధంగా దాదాపుగా ఒక 1000 కోట్ల వరకు సంపదని దోచుకొని బాలాజీ నాయక్, మధు మరి వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకు ఆల్రెడీ నల్లగొండ జిల్లాలో ప్రభుత్వంలో ఉన్న దాదాపు ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా సపోర్ట్ ఉందని తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తం తతంగం ఏదైతే ఇది దాదాపు 1000 కోట్ల స్కామ్. కాబట్టి ఈ 1000 కోట్ల స్కామ్ ఏదైతే ఆల్రెడీ బాలాజీ మీద మీరు చూడొచ్చు, ఇక్కడ రమావత్ బాలాజీ, మళ్ళీ రమావత్ చిరంజీవి, రమావత్ వినోద్, రమావత్ రమేష్, రమావత్ సురేష్, మరి వీళ్ళు ఏదైతే నిందితులు ఉన్నారో మరి వీళ్ళంతా మళ్ళీ రమావత్ మధు వీళ్ళు కూడా టార్గెట్ చేసుకొని కోట్ల రూపాయలు ఈరోజు ధనాన్ని దోచుకున్నారు. వాళ్ళు ఎవరో కాదు, పేద లంబాడీలు, పేద గిరిజనులు ఎంతో కొంత చెమటోడ్చి సంపాదించిన డబ్బుని ఇచ్చేసారు. ఈరోజు మీడియాలో ఏం చేస్తున్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అడ్వకేట్ మరి ఏదైతే సుబ్బారావు ఉంటాడో బ్రీత్ ఎనలైజ్ చేస్తారు. మరి ఆయన బండి మీద లోపల పోయిండా, బస్సుకి లోపల పోయిండా, మరి చూడాలి కదా ఎనలైజ్ చేసి. అంటే ఓన్లీ పబ్లిక్ స్టంట్, ఓన్లీ పబ్లిక్ వాళ్ళు ఏంది షో చేస్తున్నారు. ఈరోజు నిజంగా ₹1 కూడా బాధితులకు మీరు పక్షాన ఎవరైనా ₹1 కూడా వసూలు చేసి బాధితులకు ఇచ్చారా? అస్సలు సో ఏంది? అరే మంగ్లీ, ఇటు సుబ్బారావు, ఇది కాదు, బాధితులు ఉన్నారు దాదాపు 100 మంది, 1000 మంది బాధితులు ఉన్నారు. మా దగ్గర రిపోర్ట్ ఉంది. అతి త్వరలో మరి వద్దిపట్ల ఏదైతే దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగరు ఈ ప్రాంతాలలో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి దాదాపు 1000 మంది ఉన్నారు. 1000 కోట్లు, ఇది 200 కోట్లు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఇది 150 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్ల స్కామ్ ఇది 1000 కోట్ల స్కామ్. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. తప్పకుండా మేము డీజీపీని కలుస్తాం. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇమీడియట్లీగా బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరగకుండా, బాధితుల పక్షాన మాట్లాడకుండా ఓన్లీ పబ్లిసిటీ పెంచుకోవడానికి కొంతమంది దీంట్లో మరి అవాకులు చవాకులు పేల్చుకొని వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా ఈరోజు బాధితులకు ₹1 ఇచ్చాము, బాధితులకు న్యాయం చేశాను, ఇదిగో ఇతను ఒక 50 లక్షలు కట్టిండు, 20 లక్షలు కట్టిండు, మరి ఈయన పక్షాన మేము మాట్లాడి ఈయనకి ఇంత వసూలు చేశామని ఒక్కడు మాట్లాడకుండా ఏదున్నా కూడా ఇప్పుడు మంగ్లీ మీద ఉన్న ఆరోపణ కావచ్చు, సుబ్బారావు మీద ఎవరు చేస్తూ ఏందనేది అదంతా విచారణలో తేలాలి. ఇమీడియట్లీగా దానికి ఆల్రెడీ విచారణ పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఆ విచారణలో కానీ బాధితుల పక్షాన బాధితులకు ఇప్పటిదాకా ₹1 కూడా లాభం జరగలే. దాదాపు 5-6 నెలలు సోషల్ మీడియాలో ఓన్లీ మాట్లాడుతున్నారు కానీ బాధితులకు ఎవరు న్యాయం చేశారు? ₹1 కూడా బాధితులకు ఇచ్చేశారా? వాళ్ళు మరి పొలాలు అమ్ముకొని మరి కష్టోడ్చి సంపాదించి పెళ్లిళ్ళ కోసమని, ఆస్తుల కోసమని, ఇల్లు తీసుకుందామని దాచుకున్న డబ్బులు మొత్తం ఈరోజు స్కామ్ చేసిరు కదా. దీనికి మరి ప్రభుత్వం కూడా స్పందించాలి కదా అనే చోద్యం చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మాట్లాడదు? మరి రేవంత్ రెడ్డి గారు ఇంత జరుగుతుంది ఆల్రెడీ, మరి దాదాపు 3-4 నెలల నుంచి మీడియాలో వస్తుంది, ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా మాట్లాడిండా? ఎందుకు మాట్లాడట్లే? అంటే లంబాడి ప్రజలు మరి మోసపోయారు. మరి మోసపోయిన విషయాన్ని మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక 3-4 నెలలుగా వస్తున్నది. మరి ఆ బాధితుల పక్షాన మరి వాస్తవానికి ఎంత కట్టారు, ఎంత ఇచ్చారు, ఏందని ఇప్పటిదాకా ఒక అఫీషియల్ డేటా ఏమైనా ప్రభుత్వం రిలీజ్ చేసిందా? మరి ఆల్రెడీ అధికారులకు కూడా మీరు సమాచారం ఇచ్చారు కదా. దాని మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ జరగాలి, అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. ఎవరైతే ఈ ఇప్పుడు
బాలాజీ నాయకులు ఉన్నాడు, ఒక స్కామర్, పెద్ద స్కామర్. ఈయన అమాయకపు పేద గిరిజనుల్ని మొత్తం అక్కడున్న నాయకులు ఎవరెవరు ఉంటాడో ఆ తండా ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. కాబట్టి ఈ స్కామ్ ఎవడైతే హేమకాంత్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎవరైతే ఇప్పుడు దీని మీద పూర్తిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. మేము ఎవరి మీద ఆరోపణ చేయట్లే, కానీ బాధితుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. అతి త్వరలో దాదాపు 1000 మంది బాధితులు మా దగ్గరకు వస్తారు. తప్పకుండా బాధితులకు మేము న్యాయం చేస్తాం. 100% వాళ్ళ కోసం కొట్లాడతాం. ఆ రోజు ఏదైతే గిరిజనుల భూములు ఆక్యుపై అయిందో దాని మీద కొట్లాడి 1200 ఎకరాలు నేను కాపాడిన. తప్పకుండా ఈరోజు బాధితుల పక్షాన కొట్లాడతాం. 100% దాన్ని ఎవడెవడైతే దాని వెనకాల ఉన్నారో ఆ స్కామ్ వెనకాల తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.